డియర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ స్టూడెంట్స్, ఈరోజు ఏపీపీఎస్సీ మనకి గ్రూప్ 2 ఫలితాలు వెల్లడించింది. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం ఈ రిజల్ట్ కోసం. అందరూ మనం జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తుంది అనుకున్నారు, కానీ ఏపీపీఎస్సీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఎవరైతే క్వాలిఫై అయినారో అది కూడా 1:2 రేషియోలో క్వాలిఫై అయిన వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ అని చెప్పలేము, కానీ హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ పెట్టారు. ఎంతమంది కంటే దాదాపు 2168 మంది యొక్క హాల్ టికెట్ నెంబర్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇక్కడ పెట్టారు. ఇంకా ఏం మెన్షన్ చేసిందంటే ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఏమేమి సర్టిఫికేట్స్ అంటే మనకి దాదాపు ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో అంతా ఏజు, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషను, క్వాలిఫికేషన్స్, స్టడీ సర్టిఫికేట్స్, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్, లోకల్ సర్టిఫికేట్స్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో ఇవంతా మనకి రెడీ చేసుకోవాల్సిందిగా ఏపీపీఎస్సీ వెబ్ నోట్లో మెన్షన్ చేసింది. అదేవిధంగా మీ హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. దాదాపు 13 పేజెస్ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది ఇప్పుడే. దాంట్లో కూడా మనకి క్వాలిఫై అయిన వాళ్ళు 2168 మందిలో 370 మంది మనకి స్పోర్ట్స్ కోటాలో క్వాలిఫై అయిన వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఈ వెబ్ నోట్లో మనం చూడొచ్చు. ఇప్పుడే ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పెట్టింది. మనకు తెలిసిందే ఏపీపీఎస్సీ ఇచ్చిన ఇంకొక వెబ్ నోట్లో ముందు అంటే ఎగ్జామ్ జరిగినప్పుడు ఎంతమంది మెయిన్స్కి క్వాలిఫై అయినారు అని మనం గమనించినట్లయితే 92,250 మంది మనకి మెయిన్స్కి క్వాలిఫై అయినారు. దాంట్లో 86,459 మంది ఎగ్జామ్కి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. మనకి మొత్తంగా 92% అటెండెన్స్ ఉంది మెయిన్స్ ఎగ్జామ్కి. ఒకసారి నోటిఫికేషన్ మనం గమనించినట్లయితే ఎన్ని పోస్టులు ఉన్నాయి, 899 వేకెన్సీస్ ఇచ్చింది. అంటే మనకి దీంట్లో ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో క్యారీ ఫార్వర్డ్ పోస్టులు, న్యూ పోస్టులు రెండు కలిపితే మనకి 333, నాన్ ఎగ్జిక్యూటివ్ కింద క్యారీ ఫార్వర్డ్ ఫ్రెష్ వేకెన్సీస్ రెండు కలుపుకుంటే మనకి 566, టోటల్ వేకెన్సీస్ వచ్చి మనకి 899. దాదాపు ఇక్కడ మనకి 2168 మందిని ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి ఏపీపీఎస్సీ హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చింది. ఇంకా ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందా, లేకపోతే ప్యారలల్గా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తుందా అనేది మనకి ఇంకొక 1 or 2 డేస్లో మనకి ఏపీపీఎస్సీ నుంచి వెబ్ నోట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ కంటెక్స్ట్లో ఏపీపీఎస్సీకి సంబంధించి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మనం గమనించినట్లయితే ఏపీపీఎస్సీ ఇంకొక వెబ్ నోట్లో కూడా డీటెయిల్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ యొక్క సిలబస్, మోడల్ పేపర్ మెన్షన్ చేసింది. దానికి ఎవరికైతే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కొద్దిగా డిఫికల్టీ ఉంటుందో, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింటారో, స్మార్ట్ మొబైల్కి అలవాటు పడి లేకపోతే ల్యాప్టాప్ కానీ సిస్టమ్ యూస్ కానీ కొద్దిగా డిఫికల్టీ ఉన్న వాళ్ళకి సివిక్ సెంటర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ బ్యాచ్ అని కూడా కంప్లీట్ చేస్తుంది. ఇంకా కొత్త బ్యాచ్ కూడా మీకు 2 డేస్లో మేము అనౌన్స్ చేస్తాము. అదే దీనికి సంబంధించి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి కూడా ఒక ఫ్రీ మాక్ టెస్ట్ నెక్స్ట్ వీక్లో సివిక్ సెంటర్ కండక్ట్ చేస్తుంది. బీ రెడీ ఫర్ ఇట్. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కైనా లేకపోతే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కైనా ఆల్మోస్ట్ ఇంకొక మనకి 2 స్టెప్స్ ఉన్నాయి ఫైనల్ రిజల్ట్ రావడానికి. దాని తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చే ఛాన్స్ ఏపీపీఎస్సీ నుంచి ఉంది. ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి క్వాలిఫై అయిన ఈ 2168 మందికి స్టూడెంట్స్ ఆఫ్ సివిక్ సెంటర్కి కంగ్రాచులేషన్స్ అండ్ వీ విష్ ఆల్ ద బెస్ట్.